హలో అందరికీ. మాకు నోము తోరాలు లేవు, నోములు లేవు. కానీ మేము నోములు చేసుకుంటున్నాము. అది ఎలాగో మీ అందరికీ చెప్తానన్నాను కదా! నాకు చాలామంది పర్సనల్‌గా మెసేజెస్ కూడా చేశారు. మరి మేము నోములు ఎలా చేసుకుంటున్నాము, మా నోము తోరాలు ఎలా వచ్చాయో మీరందరూ తెలుసుకోండి. నిజంగా శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. కానీ నేను చిన్నప్పటి నుంచి చాలా బాధపడేదాన్ని. ఎవరైనా కార్తీక మాసంలో కేదారేశ్వర వ్రతం చేసుకుంటే మా అమ్మని పద్దాక అడుగుతూ ఉండేదాన్ని. అమ్మ మనకెందుకు నోములు లేవు? మనము కూడా నోములు చేసుకోవచ్చు కదా! అంటే మా అమ్మ చెప్పేవారు. నోము తోరాలు ఉన్నవాళ్ళే నోములు చేసుకుంటారు అని. అప్పుడు నేను చెప్పేదాన్ని నోము తోరాలు ఉన్న వాళ్ళకే ఇచ్చి నన్ను పెళ్లి చేయమని. ఎందుకంటే మా అత్తగారు వాళ్ళైనా నోములు చేసుకుంటారు. వాళ్ళ ఇంట్లో అయినా నోములు చేసుకోవచ్చు అని. అయితే మా హౌస్ ఓనర్ ఆంటీ వాళ్ళు నోములు చేసుకునేవాళ్ళు. వాళ్ళు కంపల్సరీగా మమ్మల్ని భోజనానికి పిలిచేవాళ్ళనమాట. ఒకవేళ ఆంటీ పిలవకపోతే చాలా ఫీల్ అయ్యేదాన్ని. ఎందుకంటే నోములంటే నాకు చాలా చాలా ఇష్టమండి. సో, మా 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 తరాలలో అంటే మా పెద్దలకి మా అమ్మమ్మ తరపున కానీ, మా నానమ్మ తరపున కానీ ఎవ్వరికీ లేవనమాట. కానీ మా అమ్మగారు వాళ్ళకి నోములు ఎలా వచ్చాయో చెప్తాను వినండి. అయితే మా అమ్మ వాళ్ళ ఇంటి ఎదురుగుండా మా అమ్మ వాళ్ళ ఇంటి పార్టీ వాళ్ళు ఉండేవాళ్ళనమాట. అంటే మా నాన్నగారు వాళ్ళ ఇంటి పేరు విన్నకోట. విన్నకోట వాళ్ళ ఇంటి పేరు వాళ్ళు వాళ్ళ వారసులు. సో, ఇంటి ఎదురుగుండా ఉండేవాళ్ళు. అయితే ఇలా వాళ్ళు నోములు చేసుకుంటూ ఉండేవాళ్ళు ప్రతి కార్తీక మాసంలో. ఒకసారి అడిగారనమాట. "మీకు నోములు లేవా?" అంటే, "లేదు మాకు నోములు లేవు. మా తరాల్లో ఎవరు మా ముందు తరాల వాళ్ళకి కూడా నోములు లేవు" అని చెప్పి అన్నారు. అదే వారు భార్యాభర్తలు ఏమనుకున్నారో మాకైతే తెలీదండి. అయితే అమ్మని అడిగారనమాట. "మేము నోము తరాలు ఇస్తాము. మీరు కూడా పూజ చేసుకుంటారా?" అనని. అడిగితే "అంతకన్నా మహాభాగ్యమా? చేసుకుంటాము" అనని చెప్పి అమ్మ అన్నారు. అంతేకాకుండా మేము చాలామంది మా పెద్దవాళ్ళని అలాగే పంతులు గారు వాళ్ళని అందరినీ కనుక్కున్నాం అనమాట. పురోహితులను కూడా కనుక్కున్నాం. ఎందుకంటే మరి నోము తోరాలు ఇస్తున్నారు, ఇలా తీసుకోవచ్చా లేకపోతే ఏంటి అనని చెప్పి మరి పెద్దలందరినీ కనుక్కోవాలి కదండీ. అలాగే మా కుటుంబ పెద్దల్ని అలాగే పురోహితుల్ని అందరినీ కనుక్కున్నారు మా అమ్మగారు. సరే చాలా అదృష్టం అమ్మ. నోము తోరాలు ఎవరో కానీ ఇవ్వరు. నోము తోరాలు దొరకటమే అదృష్టం. కానీ మీకు ఇలా నోము తోరాలు ఇస్తున్నాము అన్నారు అంటే వాళ్ళు చాలా మంచివాళ్ళు. కాబట్టి మీరు తీసుకోండి, చక్కగా నోము తోరాలు తీసుకొని పూజ చేసుకోండి. యథావిధిగా మీ శక్తి మేరకు వాళ్ళ విధి విధానాలు ఎలాగో వాళ్ళ నోములు ఎలాగో తెలుసుకొని మీరు పూజ చేసుకోండి అని చెప్పారు. అయితే అలాగే అమ్మ వాళ్ళు కూడా మరి అప్పుడు అమ్మమ్మ తాతయ్య అమ్మ వాళ్ళ పుట్టింటి వాళ్ళని అలాగే నానమ్మ తాతయ్యని కూడా రమ్మన్నాం. ఎందుకంటే నానమ్మ తాతయ్య కనుక వస్తే మా బాబాయిలు ఇద్దరికీ కూడా నోము తోరాలు ఇవ్వచ్చు. అమ్మ వాళ్ళు ఇవ్వకూడదంట, పెద్దలు ఇవ్వాలంట. అయితే నానమ్మ వాళ్ళకు కుదరక నానమ్మ వాళ్ళు రాలేదు. మరి అమ్మమ్మ వాళ్ళు మాత్రం వచ్చారు. వచ్చి అమ్మకి నాన్నకి బట్టలు పెట్టి, తమ్ముడికి ఇంకా అప్పటికి పెళ్ళి అవ్వలేదండి. తమ్ముడికి ఇలా బట్టలు పెట్టి చక్కగా వాళ్ళు కేదారేశ్వర వ్రతం అలాగే సత్యనారాయణ వ్రతం కూడా చేసుకున్నారు. చక్కగా అయిపోయింది. ఇంకంతా మా బాబు అప్పుడు 6 ఏళ్ల చిన్నపిల్లాడు. అయితే మా బాబు వాళ్ళ ఇంట్లోనే ఉండేవాళ్ళు. ఎవరైతే నోము తోరాలు ఇస్తున్నారో వాళ్ళ ఇంట్లోనే ఉండేవాడనమాట. బాబు చిన్నబుచ్చుకుంటాడని ఆవిడ నోము తోరాలు బాబుకు కూడా కట్టిందనమాట. కట్టడంతో ఇక అంటే బాబు మరి మేము ఇంటి పార్టీ వేరే కదండి. నాకు పెళ్ళైన తర్వాత మా ఇంటి పేరు మారిపోయింది కదా! మరి మాకు నోము తోరాలు ఇచ్చేటప్పటికి మరి మేము కూడా పూజ చేసుకోవాలి కదా! అయితే మరి ఇప్పుడు ఆడపిల్ల నోము తోరాలను తీసుకోవటం ఏంటి అనని చాలామంది అడిగారనమాట. అయితే ఆడపిల్ల నోము తోరాలు అంటే మరి వాళ్ళ అబ్బాయికి కట్టారు కాబట్టి మరి కంపల్సరీగా వాళ్ళు కూడా పూజ చేసుకోవాలి కదా అని చెప్పేసి చాలామంది అన్నారు కూడా. ఇక అప్పుడు మళ్ళీ పంతులు గారిని అడిగాము. అప్పుడు ఆయన చెప్పారు, "పుట్టింటి వారైన మీరు ఆడపిల్లకి నోము తోరాలు ఇవ్వకూడదు. వాళ్ళ అబ్బాయికి నోము తోరం దొరికింది కాబట్టి వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఇంటికి నోము తోరాలు తీసుకుని వెళ్ళమనండి. మరి బాబుకు ఒక్క తోరమే కట్టారు కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులకి 2 తోరాలు అయ్యేదాకా మీతో పూజ చేపించి మీరు తోరం కట్టండి. ఆ తరువాత తోరాలు అయిన తర్వాత బాబుకి తోరాలిచ్చి వాళ్ళ ఇంటికి పంపించండి. అలాగే తోరాలు వాళ్ళ ఇంట్లో ముందు 1 సంవత్సరం పెట్టండి. పెట్టిన తరువాత అంటే కూడా చాలా జాగ్రత్తగా నోము తోరాలతో పాటు 3 దోసుళ్ళ బియ్యము అలాగే అక్షింతలు చిల్లర నాణ్యముతో
మా ఇంటికి తోరాలు పంపించారండి. ఒక సంవత్సరము అలాగా అంటే చాలా జాగ్రత్తగా మనుషులు లేడీస్ కదండీ! మన లేడీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా! కానీ అట్లాంటివి ఏమీ తగలకుండా అంటే మైలుగాలి ఏది తగలకుండా చాలా జాగ్రత్తగా పెట్టాలి అని అన్నారు. సో, ఒక చోట జాగ్రత్తగా పెట్టామనమాట. నోము తోరాలు తీసుకొచ్చిన రోజు కూడా పూజ చేసి అంటే పూజ అంటే నార్మల్‌గా ఇంట్లో ఇలాగా పౌర్ణమి రోజున పంపించారు. పౌర్ణమి రోజున పూజ చేసి నోము తోరాలు ఒక చోట జాగ్రత్త చేశాము. సంవత్సరం తర్వాత మళ్ళీ నోము తోరాలు తీసి చూస్తే కార్తీక మాసంలో చెప్పారు అది పంపించినప్పుడే. పురుగు పట్టిన బియ్యపు గింజ విరిగిపోయినా తోరం పూజ చేసుకోవద్దు అని. అయితే మాకు సంవత్సరం తిరిగేటప్పటికి బియ్యము కొలిస్తే అంటే 3 గుప్పిట్ల కన్నా ఇంకొంచెం ఎక్కువ ఉండాలి అని కూడా చెప్పారు. అయితే దేవుడు అనుగ్రహమే అవనివ్వండి, లేకపోతే నా మనోబలమే అవనివ్వండి, ఏదైనా కానివ్వండి, బియ్యమైతే కొంచెం పెరిగాయి. అలాగే బియ్యపు గింజ కూడా విరగలేదు. పురుగు కానీ ఏదీ పట్టలేదనమాట. అప్పుడు దేవుడు ఇంకా మమ్మల్ని పూజ చేసుకోమని చెప్పి అనుగ్రహించాడు అని చెప్పి ఇక అప్పటినుంచి పూజ మొదలుపెట్టుకున్నాం. మాకు నోము తోరాలు మా బాబు పుణ్యమా అంటూ వచ్చాయి. అలాగే మా పెదనాన్నగారు వాళ్ళ మనసులో దేవుడు అనుగ్రహించే కదండీ తోరాలు పంపించారు. ఆ తరువాత ఇంకొక కథ కూడా చెప్తాను. వారు ఒక బాబుని పెంచుకున్నారనమాట. వాళ్ళకి పిల్లలు లేరు. అయితే ఆ బాబు సావాసాలకి అలవాటు పడి తాగడం అట్లా అలవాటు చేసుకున్నాడనమాట. ఇక ఆ బాబు ప్రవర్తనకి తల్లిదండ్రులకి ఇద్దరూ అనారోగ్యం పాలైపోయారు. ఇక ఆవిడైతే పక్షవాతంతో ఆవిడ ఏమీ చేయలేని పరిస్థితి. ఆవిడకి చేసి ఆయనకి కూడా మతిస్థిమితం తప్పిపోయింది. ఇక చాలామందైతే ఏమన్నారంటే దేవుడు వాళ్ళకి తోరాలకి పూజ జరగదు, స్వామికి పూజ జరగదు కాబట్టే వాళ్ళకి ముందే మనకి ఇప్పించాలని చెప్పి అనుకున్నారు అని చెప్పి చాలామంది మా చుట్టాల్లో చాలామంది అంటారండి. సో, ఇది నా లైఫ్‌లో జరిగిన రియల్ స్టోరీ. నిజంగా దేవుడు ఉన్నాడా అన్న వాళ్ళకి నిజంగా ఉన్నాడండి. మరి నా లైఫ్‌లో ఇదంతా జరిగింది కదా! నేను నిజంగా నా లైఫ్‌లో జరిగిన స్టోరీ మీతో చెప్పుకుంటున్నాను, షేర్ చేసుకుంటున్నాను. సో, డెఫినెట్‌గా నమ్మకంతో పూజ చేసుకోండి. అయితే మా నోములకి ఇది రాశి నోమేనండి. లెక్క నోము కాదు. లెక్క నోము అంటే 21 పిండి వంటలు పెట్టాలి. అరిసెలు కూడా లేవు మాకు. నువ్వుల పూర్ణాలు కంపల్సరీ అనమాట. నువ్వుల పూర్ణాలు, పరమాన్నం, గట్టి పప్పులు కంపల్సరీగా చెయ్యాలి మా నోములకి. సో, ఇది అండి విధానం. రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రము ఇక మన యథావిధిగా మన శక్తి మేరకు దేవుడికి ఈ విధంగా పూజ చేసుకోవాలి. అలాగే 365 ఒత్తులు కూడా గుళ్ళో వెలిగించడం ఉండదండి. తులసి కోట దగ్గరే వెలిగించుకోవటం. మేము పొద్దున పూటే గుడికెళ్ళి వచ్చేస్తాము. లేదు అంటే సాయంత్రం అయినా వెళ్ళొచ్చు మన అవకాశాన్ని బట్టి. పూజ పూజ అయ్యేటప్పటికి లేట్ అవుతుంది కాబట్టి మేము పొద్దున పూటే గుడికెళ్ళి వస్తాం. ఎందుకంటే తోరాలు మాకు తోరం కట్టుకొని ఇక భోజనం చేసి తోరం తీసేస్తాం కాబట్టి ఈ విధంగా మేము పూజ చేసుకొని మహానైవేద్యం అంతా పెట్టుకొని దేవుడికి దండం పెట్టుకుంటామనమాట. సో, మీకు కూడా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఈ వీడియో షేర్ చేయండి.